ఇవాళ ఐపీఎల్ 2025 ఏడో మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ మరియు ఎల్ఎస్సి జట్లు తలబడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ ని అయితే ఈ రోజు హైదరాబాద్ వేదికగా ఆడబోతున్నారు. సో ఫస్ట్ గేమ్ లోనే తమ విశ్వరూపం చూపించిన ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఈ మ్యాచ్ లో మరోసారి రెచ్చిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఒక లక్నో బౌలర్ ని చూసుకుంటే ఎస్ఆర్హెచ్ పవర్ హెక్టార్స్ మీద చాలా మంచి రికార్డు ఉంది. అలాగే లాస్ట్ మ్యాచ్ లో సెంచరీ కొట్టిన ఇషాన్ కిషన్ ను ఒక లక్నో బౌలర్ కంగారు పెడుతున్నారు. సో ఆ బౌలర్స్ ఎవరు, అలాగే రికార్డ్స్ ఏంటి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని తెలుసుకోవాలంటే మనమైతే టాప్ 5 బ్యాటిల్స్ అంటే చూసేయాలి. నెంబర్ 5 లో అభిషేక్ శర్మ వర్సెస్ శార్దుల్ ఠాకూర్. ఇదైతే పవర్ ప్లే లో ఉన్న చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ వీళ్ళు ఆడిన లాస్ట్ మ్యాచ్ లో చూసాం, పవర్ ప్లే లో ఇద్దరు ప్లేయర్స్ కూడా మంచి స్టార్ట్స్ అయితే అందుకున్నారు. ఎస్పెషల్లీ ఠాకూర్ తను వేసిన ఫస్ట్ ఓవర్ లోనే 2 వికెట్లు తీసుకున్నాడు. సో దీంతో మరోసారి అయితే ఈ మ్యాచ్ లో అతను పవర్ ప్లే లో బౌలింగ్ చేసేందుకు చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్లీ అభిషేక్ శర్మకి ఎగెనెస్ట్ గా చూసుకుంటే అతనికి చాలా మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరూ ఇప్పటి వరకు 5 ఇన్నింగ్స్ లో తలబడితే 14 బాల్స్ వేసిన అతను 16 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో అభిషేక్ శర్మను 2 టైమ్స్ అవుట్ చేశాడు. సో యావరేజ్ పరంగా చూసుకున్నా, స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్నా అభిషేక్ కి అయితే ఠాకూర్ మీద అస్సలు మంచి రికార్డు లేదు. చూడాలి మరి ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఎప్పట్లానే పవర్ ప్లే లో అటాకింగ్ బ్యాటింగ్ చేయగలడా, లేకపోతే ఠాకూర్ ఏమైనా షాక్ ఇస్తాడా అనేది. ఇక నెంబర్ 4 లో మిచెల్ మార్ష్ వర్సెస్ మహమ్మద్ షమి. ఇది కూడా పవర్ ప్లే లో ఉండబోయే మరో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్ లో చూసాం, మార్ష్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఎస్ఆర్హెచ్ టీం దగ్గర షమి లాంటి ఒక పవర్ ప్లే స్పెషలిస్ట్ బౌలర్ ఉన్నాడు. అండ్ అతనికైతే ఫస్ట్ 6 ఓవర్స్ లో బౌలింగ్ చేసినప్పుడు చాలా మంచి రికార్డు ఉంది. ఈవెన్ మిచెల్ మార్ష్ కి ఎగెనెస్ట్ గా చూసుకున్న గతంలో అతను ఇబ్బంది పెట్టాడు. వీళ్ళిద్దరూ T20 ఫార్మాట్ లో తలపడ్డ ఒక ఇన్నింగ్స్ లో 4 బాల్స్ వేసిన అతను 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో ఒక ఇన్నింగ్స్ లో మార్ష్ ని అవుట్ కూడా చేశాడు. దీంతో ఖచ్చితంగా మరోసారి అయితే పవర్ ప్లే లో వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక నెంబర్ 3 లో హెన్రిచ్ క్లాసెస్ వర్సెస్ శార్దుల్ ఠాకూర్. ఇదైతే మిడిల్ అండ్ డెత్ టర్న్స్ లో ఉండబోయే హై వోల్టేజ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ టీమ్ కి అయితే ఠాకూర్ నుండి కొంతవరకు థ్రెట్ ఉంది. అతనికి ప్రీవియస్ గా చూసుకుంటే అభిషేక్ శర్మ మీద చాలా మంచి రికార్డు ఉంది. అండ్ ఆల్సో క్లాసెస్ మీద చూసుకున్నా సరే ఠాకూర్ కి అద్భుతమైన రికార్డు ఉంది. సో జనరల్ గా క్లాసెస్ మిడిల్ ఓవర్స్ లో స్పిన్ బౌలర్స్ కి బాగా ఆడుతుంటాడు. దీన్ని అతనికి ఎగెనెస్ట్ గా పేస్ బౌలర్స్ చేత బౌలింగ్ చేయించడమే కొంతవరకు కరెక్ట్. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్లు ఠాకూర్ కు అతని మీద చాలా మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరూ తలబడ్డ 5 ఇన్నింగ్స్ లో 17 బాల్స్ వేసిన అతను 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో 5 ఇన్నింగ్స్ లో 2 సార్లు అవుట్ కూడా చేశాడు. సో సేమ్ అభిషేక్ శర్మకి ఎగెనెస్ట్ గా ఠాకూర్ కి ఎలాంటి రికార్డు ఉందో ఆల్మోస్ట్ క్లాసెన్ కి ఎగెనెస్ట్ గా కూడా అలాంటి రికార్డే ఉంది. దీంతో ఈ మ్యాచ్ లో లక్నో కెప్టెన్ శార్దుల్ ఠాకూర్ ను పవర్ ప్లే లో యూటిలైజ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వచ్చేందుకైతే అవకాశం ఉంది. ఇక నెంబర్ 2 లో నికోలస్ పూరన్ వర్సెస్ అడమ్ జంపా. ఇదైతే మిడిల్ ఓవర్స్ లో ఉండే చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్ లో చూసాం, పూరన్ మిడిల్ ఓవర్స్ లో స్పిన్నర్స్ ను ఉతికారేశాడు. అయితే ఈ మ్యాచ్ లో చూసుకుంటే మాత్రం అతను ఆడమ్ జంపా లాంటి ఒక క్వాలిటీ స్పిన్నర్ ని ఫేస్ చేయాలి. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్ లో జంపా మంచిగా బౌలింగ్ చేశాడు. అలాగే పూరన్ కి ఎగెనెస్ట్ గా చూసుకున్నా అతనికి చాలా రికార్డు కనిపిస్తోంది. వీళ్ళిద్దరూ తలపడ్డ 8 ఇన్నింగ్స్ లో 36 బాల్స్ వేసిన అతను 38 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో పూరన్ కు 2 టైమ్స్ అవుట్ చేశాడు. క్లియర్లీ పూరన్ కి అయితే ఆడమ్ జంపా మీద మంచి రికార్డు లేదు. బట్ ప్రెజెంట్ అతను స్పిన్నర్స్ ని ఆడుతున్న ఫామ్ చూసుకుంటే మాత్రం ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఒక టాప్ నాచ్ బ్యాటిల్ ఉండేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 1 ఇషాన్ కిషన్ వర్సెస్ రవి బిష్నోయ్. ఇది కూడా మిడిల్ ఓవర్స్ లో ఉండబోయే మరో కీ బ్యాటిల్. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ ఫామ్ చూసుకుంటే ఇది ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. సో ప్రెజెంట్ అయితే కిషన్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ లో ఒక దద్దరిల్లిపోయే సెంచరీ కొట్టాడు. అయితే ఈ మ్యాచ్ లో చూసుకుంటే మాత్రం అతను బిష్నోయ్ లాంటి బౌలర్ దగ్గర నుండి చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. మెయిన్లీ ప్రీవియస్ గా అతను ఇషాన్ కిషన్ చాలా స్ట్రగుల్ చేశాడు. వీళ్ళిద్దరూ తలపడే ఇన్నింగ్స్ లో 36 బాల్స్ వేసిన అతను 33 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇషాన్ కిషన్ ని ఏకంగా 4 టైమ్స్ అవుట్ చేశాడు.
సో క్లియర్లీ యావరేజ్ ని బట్టి చూసుకున్నా, స్ట్రైక్ రేట్ బట్టి చూసుకున్నా ఇషాన్ కిషన్ మీద అయితే బిష్నోయ్కి చాలా మంచి రికార్డు ఉంది. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి ఎగ్జైటింగ్ బ్యాటిల్ చూసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఇవి గైస్ SRH మరియు LSC మధ్య మ్యాచ్ లో ఉన్న టాప్ 5 ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాటిల్స్. అండ్ వీటితో పాటు డేవిడ్ మిల్లర్ మరియు ప్యాట్ కమిన్స్ మధ్య కూడా ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఉండబోతోంది. ఎస్పెషల్లీ కమిన్స్ కి ఎగెనెస్ట్ గా మిల్లర్ చాలా స్ట్రగుల్ అయ్యాడు, 2 సార్లు అవుట్ అయ్యాడు. అలాగే స్ట్రైక్ రేట్ చూసుకున్నా 82 మాత్రమే ఉంది. ఇక వీటితో పాటు రిషబ్ పంత్ కూడా ఆడమ్ జంపాకి అగెనెస్ట్ గా మంచి రికార్డ్ లేదు, అతను కూడా 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. అలాగే హర్షల్ పటేల్ కి చూసుకుంటే లక్నో పవర్ రైటర్స్ మీద అంత మంచి రికార్డ్ ఏం లేదు. నికోలస్ పురాన్, రిషబ్ పంత్ మరియు డేవిడ్ మిల్లర్ ముగ్గురికి కూడా అతని మీద చాలా మంచి రికార్డు ఉంది. దీంతో ఈ మ్యాచ్ లో మరి అతను ఎలా బౌలింగ్ చేస్తారో చూడాలి. మరి మీరు ఈ మ్యాచ్ లో ఏ బ్యాటిల్స్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి.